ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్లో 3.80 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి 25 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఎర్రగొండపాలెంలో 220 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒంగోలులో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ను మరో 2 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. 3,60,00,000 6 నెలల క్రితం శంకుస్థాపన చేశాం. ఇమీడియట్ గా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి లో వోల్టేజ్ సమస్య ఉండటం కోసమే ఈ కార్యక్రమం చేశాం అనమాట. ఇట్లా ఒంగోలులో ఇంకొక ఇండోర్ సబ్స్టేషన్ చేస్తాం, సెమీ ఇండోర్ సబ్స్టేషన్ 7.5 కోట్లతో. అది కూడా తొందరలోనే ఒక నెల 2 నెలల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కడుతున్నాము కూడా. ఎందుకంటే లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాం అన్నీ కూడా. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండపాలెంలో చాలా పెద్ద ఎత్తున 65-70 కోట్ల రూపాయలతో చేస్తూ ఉన్నాం. అదొకటి ఇందా చెప్పారు ఎమ్మెల్యే గారు. కొత్తపట్నం దగ్గర ఒక 132 kV సబ్స్టేషను, అట్లానే తాళ్ళూరు దగ్గర ఒక సబ్స్టేషను. ఇవన్నీ కూడా లో వోల్టేజ్ రోజుకి విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి లో వోల్టేజ్ తగ్గించాలి అనే ఉద్దేశంతో, పవర్ ట్రాన్స్మిషన్ బాగుండాలి అనే ఉద్దేశంతో పెద్ద సబ్స్టేషన్స్, ట్రాన్స్కో సబ్స్టేషన్స్, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన 33/11 kV సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా కడతా ఉన్నాం అనమాట. ఇదే చేయడం కాకుండా ఒంగోలులో దాదాపు 240 టవర్స్ వేస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం జరుగుతుంది. 3,60,00,000